రైతు మిత్రులందరికీ వందనం. ఈరోజు పరకల దగ్గర నుండి కొప్పులు అనే విలేజ్కి మనము గత జూలై మంత్లో పైనార అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క తోటకు మనం వచ్చి విజిట్ చేయడం జరిగింది మొదటిసారిగా. సో ఇన్ని రోజులు మనము ఫోన్లో ఇన్స్ట్రక్షన్ చేసుకుంటా కొన్ని వాళ్ళకి తెలిసినటువంటి మందులు స్ప్రేయింగ్ చేసుకుంటా అదేవిధంగా కొన్ని మన సజెషన్ తీసుకుంటాం. సో 60 నుండి 70 ఇగో ఇదంతా ఎరిపోయింది, కొద్దిగా డోస్ ఎక్కువైంది. ఇగో ఇదంతా ఎరిపోయింది, కొద్దిగా డోస్ ఎక్కువైంది. అది మొన్న మీరు కొట్టిన ఒంటి మందుకు మొత్తం కొట్టినాక మళ్ళీ డబుల్ వచ్చింది. అది చిన్న ఎక్కువ అయింది. అదే మందు కొట్టినాక ఇది రికవర్ అయింది, కొత్తది ఎగురు వస్తుంది చూసినావా. అది అంతా కొట్టినాక మామూలు ఈ చాలా వాటి ఎక్కడ ఉండే అది అందుకోవాలి బయలు అనుకోని డబల్ కొట్టినాను. ఇది మైట్స్ అన్న, ఇది ఓమైట్ గీట కొడితే సరిపోతుంది. ఓమైట్ ఉన్నది నిమాయిల్ ఓమైట్ నిమాయిల్ ఉన్నది కొంచెం. అది ఇంకా వేరే కలిపి కొట్టినది. దీంట్లో కూడా ఆడపూత స్టార్ట్ అయింది కదా, మగపూత వస్తుంది, ఆడపూత కూడా స్టార్ట్ అయింది. ఇది ఆడపూత అనేది మూడు వస్తాయి చూడు. ఈ దీని వెంబడి మూడు వస్తాయి, 1 2 3 వస్తాయి అన్నట్టు. ఒక దగ్గర మూడు వస్తాయి అన్నట్టు. ఆ మూడిట్లో 3 నిలవవు, మూడిట్లో ఒకటే నిలుస్తుంది. 3 వస్తాయి తర్వాతకి. కింద ఉన్నది చూసినావా, అది రాలిపోతుంది ఆల్మోస్ట్. ఇవి సెల్ఫ్ పాలినేషన్ అన్నా, కొన్నిటికి వస్తాయి. ఇది ఆల్మోస్ట్ సెల్ఫ్ పాలినేషన్. మా ఇంటికాడ పెట్టాం, మా బామ్మల కాడ మొన్న అయిపోయింది. ఎండాకాలం అంతా కాసింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాయలే. అదే మన లాటరీ కాడ ఇంకో ఇక్కడ చూడన్నా, వీళ్ళు 3 వచ్చినాయి చూడు. ఓకే 3 4 ఉన్నాయి, 3 వస్తాయి. ఆ మూడిట్లో 3 నిలువ పూత. ఎన్ని నిలుస్తాయంటే 1 2 అవి డ్రాప్ అయిపోతుంది, ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుంది. పిల్లర్ కొట్టి దిగబడుతుంది. పిల్లర్ కొట్టేది ఇది చెరువు మట్ట పెంట మట్ట పోసింది. ఆ బాలంతో బాగా అది వస్తుంది. తోట అడుగుతారు మళ్ళీ తోట అడుగు ఏ తోట కాదు కానీ తెల్లమట్టి. ఇది కొద్దిగా దీంట్లో డౌన్ మిల్ ఉన్నది. డౌన్ మిల్ అంటే అదే బూడిద తెగులు ఆ బాబా చూస్తా చూసినావా, డౌన్ మిల్ అది ఉన్నది. ఇట్లే ఉన్నాయి నిన్న, అట్లే ఉన్నాయి నాకు అసలు. డోస్ ఎక్కువైతే మాడిపోదా అన్న, డోస్ ఎక్కువైతే మాడిపోతుంది ప్రొఫెనోపాస్. నేను అందుకే ప్రొఫెనోపాస్ అని చెప్పేసి అడిగి నాకు ఐడియా ఉందా. ప్రొఫెనోపాస్ నేను 30 పోసింది బేకార్. నేను ప్రొఫెనోపాస్ అంటే కానీ తోటలో గడ్డి లేకుండా మంచిగా ఉన్నది ఇది. మీరు మీ తోట ఈ అన్నవాళ్ళ తోట గడ్డి లేకుండా మంచిగా, ఇట్లా గడ్డి లేకుండా ఉంటే వైరస్ రాదన్న అసలుకి. వైరస్ అయితే రాదు అసలుకి. ఇట్లా వంగిన చెట్లు ఉంటాయి చూసిరా, వంగిన చెట్లకు ఫ్లవరింగ్ డ్రాప్ కాదు ఏం కాదు, కాయలు బాగా పడతాయి. బాగా కాయలు పడతాయి ఇట్లా వంగిన చెట్లకి. అయ్యో ఈ నీళ్లు నిలిచిన్న చూసినావా, ఈ నీళ్ళు నిలిచిన్న తీసేయండి, ఎక్కడ నిలిచేయండి కంపల్సరీ తీసేయండి. ఇగో ఇది ఎరుపు అవుతుంది చూడు. ఇగో ఇక్కడికి రా అన్న, ఇక్కడికి రా, ఈ కవర్ చింపు. ఇగో ఈడ చూడు, ఈడ కాపు నిలుస్తుంది చూడు. ఈ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఇక, ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి అది. ఇది కాయ నుండి పిందె నుండి కాయ స్టేజ్కి వస్తుంది. ఇది బాగుంది, మట్టి పోసుకోవడం వల్ల కూడా బాగా వచ్చింది. నేను చెప్పేది ఒకటే, స్టార్టింగ్ ఏదో ఒక మట్టి ఎరువో చెరువు మట్టో ఏదో బాగా పోస్తుంది. ఏంటంటే ఇట్లా నల్లగా వస్తుంది తోట మొత్తం మనకు.
అదేగా ఇప్పుడు అన్నదాంట్లో ఏవేంద్ర అన్నదాంట్లో దూరం మట్టి పోసింది ఎట్లున్నా మట్టి పోయింది ఎట్లున్నది అది ఎరువు ఎరువు. ఆ నీళ్ళు చూస్తే ఆ ఎరువు పోసిన కడుపు ఆడ మత్తకన్నా కదా 4 ట్రిప్పులు ఎరువు 30 గుంటలే కానీ ఈ 20 గుంటల మంది గడ్డైన కుమ్మరి గడ్డైన వరకు కుమ్మరిన కడుపుకన్నది కుమ్మరించిన కాడ బ్రహ్మాండం ఉన్నది. ఇది పొప్పాయికి ఏంటంటే ఎంత ఎరువు ఇస్తే అంత ఫుడ్ అన్న. ఫుడ్ ఎంత నేను స్టార్టింగ్ చెప్పింది ఏంది, ఫుడ్ మనం ఎంత ఇవ్వాలనుకుంటే అట్లా. మిగిలినాక డబల్ కొట్టిన చిన్న మొక్కలు అనేది నాశనం అయిపోయినాయి. ఏవి ఈ 999 డబల్ కొట్టినావు? డబల్ ఫుల్ ఉన్నాయి కదా డెవలప్మెంట్ ఫుల్ వర్షం పడుతుంది. మాకేది ఏమున్నది నాకు ఏం తక్కువ చెప్పాలి. మంచిగా ఉన్నది మధ్యలో మందు కొట్టిన కాంచెలో కొరవైన మందు కొట్టే బేకారు. అయితే దీంట్లో డోస్ తక్కువ పడ్డది, 999 డోస్ తక్కువ పడ్డది దీనికి. మీ ఆకుల కింద మారిన చూసిరా, అట్లా మారినట్టు అంతా లేవు దీంట్లో. 2 దోశలు పోసింది కిందనే మారింది అంతే. 2 దోశలు పోస్తే బాగా డబల్ వచ్చి ఈ కుంగినాయి మట్టి పళ్ళు బలంగా నొక్కి వచ్చినాయి. అవి కానీ మట్టి బలం అనేది కాదు, మీకు డోస్ తక్కువ పడ్డది తోట మీద. డోస్ తక్కువ పడేసరికి మళ్ళీ ఏమైంది, మీరు ఆరోగ్య అక్షవేజ్ కొట్టిరు కదా, దాంతో మళ్ళీ ఇంకింత గ్రీనిష్ అయ్యి ఆకులు మొత్తం కోలుకున్నాయి. ఆరోగ్యం ఏం చెప్పినాక మళ్ళీ మా నాగన్ సరిపోదన్న ఏది వీబాన్ ఎక్కడిది ఎవరు చెప్పారు? మీ తోటలో వైరస్ లేదన్నా, వైరస్ చూద్దామన్నా కూడా లేదు. వాళ్ళు ఇదివరకు కొట్టుకొని చెప్తే ఫుడ్ ఒకటి ప్రాపర్గా ఇస్తే అయిపోతుంది. ఈ 999 ఇవ్వండి, ఇప్పుడు 999 వేయలేదు ఇంకా మీరు. ఇప్పుడు దీనికి డ్రిప్ ద్వారా కంపల్సరీగా ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కంపల్సరీగా 12/1/61 దాంతోపాటు బోరాను కంటిన్యూస్గా ఆ బ్యాగ్ అయిపోయేంత వరకు, మళ్ళీ బోరాన్ కూడా ఆ బ్యాగ్ అయిపోయేంత వరకు కంటిన్యూగా ఇవ్వాలి. ఇంకొక 25 కిలోల బ్యాగ్ కదా, 5-6 కిలోలు. ఇప్పుడు 5 కిలోలు ఉంది కదా, అది మొత్తం ఎక్కించేయండి. 12/61 తీసుకొచ్చుకోండి. అది పీకేసే చెట్టు, అది పీకే అట్లా ఒక్క రకం కొత్తగా ఉంటుంది సేమ్, కొత్తగా మళ్ళా సేమ్ గ్రీనిష్ అయితే పోతుంది. మా పోయినా కూడా కొత్తగా గ్రీనిష్ అంటే దీనిలో లాస్ట్ టైం ఇది వేసింది కదా, వేసింది. నైట్రోజన్ ఎక్కువ పడ్డది కాబట్టి లేచింది తోట. ఇప్పుడు ఫ్లవరింగ్ మీకు ఎట్లున్నో సేమ్ ఇట్లనే ఉన్నది. అంతా ఒక్క సైజు ఉన్నది.